శబాసులు ఎవరికి సార్? ఇంకెవరికి? నాకే. 7 దెబ్బల్లో సగం దూరం వచ్చేసాం. ఇంకా 5 దెబ్బలున్నాయి. అంతేగా. 2 మైళ్ళు పరిగెత్తాలా? అమ్మో. పసరు పుయ్యనా మంటెక్కి పోద్దే. పుయ్యినా పుయ్యినా. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 ఫిల్టర్ కాఫీ 3 4 సొంటి కాఫీ 1 2 వచ్చేసాం. ఇంకా 10 నిమిషాలు. ఫస్ట్ ప్రైజ్ 2 కప్పులు కాఫీ. నో సొంటి కాఫీ. ఓకే, వేడి ఫిల్టర్ కాఫీ 2 కప్పులు, సెకండ్ 1 కప్పు, 3 అర కప్పు. 1 2 1 59 79 89 99 100. అమ్మయ్యా, ఆ బియ్యం తీసి తొందరగా ఎసట్లో పడే. ఈ ఏళ్ళకి అదేనట మన ఫుడ్. 59 తర్వాత 60 అని ఒక అంకె, 61 62 ఇలాగన్నమాట. మళ్ళీ 1 నుంచి దంచండి. ఏమిటబ్బాయి, మా వారంటే ఎవరనుకుంటున్నావు? ఎంసీఎల్ కంపెనీ ప్రొపరేటర్. అయ్యుండొచ్చమ్మా. బొజ్జా తగ్గాలి, ఫుడ్ కావాలంటే కుదరదు. రాంబంటు వైద్యానికి వచ్చారంటే దంచుదానలుడా. మంత్ర రాజరాజనీచ శ్రీ విద్యా క్షేమకారిణి శ్రీ బీజ జప సంతుష్ట హ్రీం శ్రీం బీజపాలిక శ్రీ మహాలక్ష్మి నమో నమః. శ్రీమంత్ర రాజరాజనీచ శ్రీ వణక్కమన్నా. వా తంబి వా, రొంబ థ్యాంక్స్. నొప్పులు నిండా తగ్గినాయి, నడుములు కూడా. నీ మందు రొంబ బెస్ట్రా కన్నా. ఏ మందు? బళ్ళేవాడివే. ఇదిదా. ఇదిలో ఏం పెట్టినావురా? నీకెందుకన్నా? తంబి, ఇది నిండా గొప్ప మందు. ఈ మందు నాకు పనిచేసిందని చెప్తే అందరూ 1000 రూపాయలు కొంటారు. చెప్పు మీ గిడింగ్రి. అడవి పేరు సరే, తెలుగు పేరు. అదేదా నమ్మకం. శ్రీమంత్ర రాజరాజనీచ శ్రీ విద్యా క్షేమకారిణి. నమస్కారం చెయ్యి. కళ్యాణమస్తు. చిత్తం. దీవించేవారు తమరే, దీవెన అమలు జరిపించేవారు తమరే. ఆనాడు వాగ్దానం చేశారు. పెళ్లి కుదిరాక శుభలేఖ పట్టుకొచ్చి డబ్బు తీసుకుంటానన్నాను. అవును. ఎంత? చిత్తం. ఖర్చులకు డబ్బుంది, కట్నం అదే మిగతా వాటికి 25,000 అవుతుంది. పెళ్ళెప్పుడు? ఎక్కడ? హైదరాబాద్లో. ముహూర్తం రేపు ఆదివారం సాయంత్రం. ఆ రోజే తమరి జన్మదినోత్సవం కూడా. రెండూ కలవటం మా అమ్మాయి చేసుకున్న అదృష్టం. శుభం. పెళ్లి మంటపానికి పంపిస్తాను. సెలవు తీసుకుంటానండి. సంగడి కనుక 25,000 కావాలి. తమరే వచ్చేసారా? పిలుస్తున్నారు అనుకున్నాను. 25,000 కావాలి. అయ్యా, ఉన్న గింజలన్నీ చేలో నాటేశావు. అవి మొలకలు ఎత్తాయి, నారు పోసావు, పంట రావాలి. తమకు తెలియందే ఉంది. తెలిసిందేవి కనపడటం లేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలేదు. అయ్యా, మీకు నా మీద నమ్మకం సడలితే చెప్పండి. పై మీద కండువా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ఇక్కడవన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. పెట్టుబడుల వివరాలు సమస్తం ఆ కంప్యూటర్లో ఉన్నాయి. అవన్నీ నాకు తెలియవనేగా మీరు అలా మాట్లాడుతున్నారు. ఇవాళ అవసరం పడింది. 25,000 కావాలి. క్యాష్ లేకపోతే మా తాతగారు నగరపెట్లో ఏదో ఒకటి ఇస్తే. ఎంత మాట! ఆ లంకి బిందెల్ని బురదా చిలువతో సహా సీల్ చేసి లండన్ ఫిరాయించేశాం కదా. రేటు పలకగానే ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే ఎక్కడికండి? వల్లకాట్లోకి. రేపు మీ పుట్టినరోజండి. అందుకే పారిపోతున్నాను. కారు నాది. అల్లుడు గారికి ఇస్తాన్నారు. చావుమను.
పని. నా పేరెట్టుకున్న స్వామి ఇవాళ నా రాములారు పుట్టినరోజు. నువ్వు నీ స్వామి కలిసి నా స్వామిని చల్లగా చూడాలా. ఇవండి నాకు తెలుసునే. వణకం సార్. మళ్ళమ్మ మళ్ళమ్మ సౌఖ్యమా రాజా వారు? రొమ్మ దినాలైంది. వీరుగా మా హెల్త్ సెంటర్ డైరెక్టర్ మిస్టర్ రాంబంటు, నిండా పెద్ద జీనియస్. దీనికోసమే ఈ కారు. రాంబంటు. త్వరగారు బాగుంటారా? రాంబంటు, నిన్ను గుర్తుపట్టలేకపోయాను. మీరు ఎక్కడన్నా ఫ్రెండ్సా? అదే రాజావారి కారంటే నాకు నిండా ఆశ. అమ్మినప్పుడు చెప్తాలేరా అమ్మి అనేవారు. నేటికిదా మీరు కారు అమ్ముతున్నారా? అదేరా, ఇది అల్లుడు గారికి ఇచ్చాను. ఆయన కొత్త కారు కావాలన్నాడు. ఎక్కండి, కారు ఎక్కండి. నాయుడు, అమ్మాయి గారు మీరు భోంచేసేయండి, నేను దొరగారి బట్టలు ఉతికి ఆరేసి వస్తా. అమ్మాయి గారు ఏంటిది? మన ఇంట్లో చిన్నప్పుడు చదువు చెప్పారే ఆ మాస్టర్ కూతురు పెళ్లి. ఏడా ఎక్కడా? ఆ పెళ్లికి వచ్చుంటారా? ఏమో కాదులే, ఏదో మతలబు ఉంది. ఇదేంటి? 25,000 అని రాసింది. పెళ్ళెప్పుడు? ఇవాళ సాయంత్రం. అది పోయినేడాది పొంతులోరు పెళ్లికి డబ్బు అడిగారు, ఇత్తన్నారు, ఇవ్వడానికి వచ్చారు. కారు వేసుకొచ్చి నేను మళ్ళా వస్తాను అమ్మాయి గారు. రమ్మంటే భోజనం. మీరు తినేయండి.